నేను ఏ రాజకీయాలతో ఉన్నా మదిర 20 ఏళ్ళ నుంచి మదిరకు పోతూ ఉంటా. ఎందుకంటే బట్టిన తనకు 4 రోజులు ఉంటే వస్తే జర తృప్తి ఉంటుంది. ఆయన కృష్ణారావు సార్ నాకు బాగా దోస్తులు. వీళ్ళందరూ ఇక్కడ ఉండొక ఎత్తు. నా ఆలోచన ఒక 30 ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా ఏదన్నా తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏ కాస్తరని ఉన్న పరిమితులు ఇవ్వడాన్ని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాల్ర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక కేరళలో, ఒక కర్ణాటకలో జార్జ్ లాగా, ఒక ఆయన పాలగుమ్మి సాయినాథ్ లాగా, ఇంకా మహానుభావుడు ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయన. కనుక ఈ తెలుగు నేల వరము ఒక సందర్భమే కాదు, గొప్ప పాత్రికేయులు కె. శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి ముందు మాట్లాడడం అనేది, ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నాడు, కింద మొట్టమొదటి ఆర్ఎస్ ప్రెసిడెంట్ సాంబమూర్తున్నాడు మా మిత్రుడు. ఏంగా పరిశాన్ ఉంది, అక్క సుధక్కానే ఉంది విరసం. ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి, రాజలింగం అననే హాయిగా హాయ్. అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికీ మేలు చేసే నేర్నాల కిషోర్ ఉన్నాడు. ఇవన్నీ పరిశాన్ ఉంది. అందుకని నేను పాడతా, ఎక్కువ మాట్లాడు. అందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రావులకి వెళ్ళి నాకు దోస్తు బాగా. అల్లం నారాయణన్న నాకు, అల్లం నారాయణన్న శ్రీనివాస్ ప్రణహిత వాళ్ళు, తర్వాత చక్రపాణన్న, ఇద్దరం స్నేహం ప్రేమ. తిట్టడం నన్ను ఆర్యని పిలిచే దమ్ము మల్లెపల్లి లక్ష్మణ్ వాళ్ళిద్దరికీ ఉంది. యాదన్న కూడా అదే. అయితే అక్కడ ఇంకోటి మర్చిపోలే, తెలుగు నేలపల బహుజన తత్వాన్ని, బుద్ధుని వాదాన్ని, అంబేద్కరిజాన్ని ఈ దేశం పైన ప్యాసం కోరలు చాస్తున్న నిఖార్స్గా నిలబడి ఏది న్యాయమో చెప్పగలిగిన భారతీయ బహుజన మేధావి దార్శనికుడు కంచయ్యనే ఉన్నాడు. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లో ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి, అంబేద్కరిజం ఒకటే కాదు, ఒకటైతే కొంప మునుగుతుంది. మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదిక పైన సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఉద్యమకారునిగా ఎదిగి ప్రజాగీత రచయితగా మా అన్న మంచి సౌహృదుడు జయరాజన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది. వాడు పీడిఎస్ నాయకుడు విరసం మల్లారెడ్డి మొత్తం అది విప్లవసమనాలి. పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలని వానికేం ఆశ, వాడు నా పాత దోస్తు వాళ్ళ ఆయన ఊరికి దొరకపోయి దావతులు పెట్టి వాళ్ళ ఊళ్ళో వాడు ఇప్పుడు వచ్చిన చెప్తున్నాడు. ఇదంతా బాగుంది, నేనేం మాట్లాడను, అయిపోయింది. ఒకటి పాడలా పాడతాను.